అందరికీ నమస్కారం. మరి మొదటి నుంచి కూడా బీసీ ఇంటలెక్చువల్ ఫోరం అయితేనేమి, బీసీ పొలిటికల్ ఫ్రంట్ ఫోరం అయితేనేమి, విషాదన్ గారు, జస్టిస్ శివయ్య గారి డైరెక్షన్లో 9th షెడ్యూలే సరైనటువంటి విషయాన్ని చెప్తా ఉన్నారు. మరి ఆ దిశగా ఈరోజు ఒక కార్యాచరణ ప్రకటించబోతున్నటువంటి పెద్దలందరికీ కూడా శుభాకాంక్షలు తెలుపుతూ ఈ పోరాటంలో మేము అందరం కూడా మీ వెనుక ఉంటామని తెలియజేస్తున్నాం. ముఖ్యంగా ఈ కార్యక్రమంలో ఈరోజు 42% బీసీ రిజర్వేషన్స్కు మనకు జస్టిస్ ఈశ్వరయ్య గారు కావచ్చు, అలాగే చిరంజీవి సార్ కావచ్చు, ఈ బీసీ ఉద్యమానికి ఒక 2 కళ్ళ లాంటి వాళ్ళు కాబట్టి వాళ్ళు ఏది చేసినా ఆ కార్యక్రమం మొత్తం రాజకీయాలకు అతీతంగా, జెండాలకు అతీతంగా, అజెండాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా ఉండాలి. అప్పుడే ఈ యొక్క 42% రిజర్వేషన్ సాధిస్తామనేది ప్రగాఢ విశ్వసిస్తున్నాను. ఎందుకంటే రాజకీయ పార్టీలకు వాళ్ళ అధిష్టానం ఒకటి చెప్తుంది, మళ్ళీ ఇక్కడ వీళ్ళు వచ్చి ఇంకొకటి మాట్లాడతారు. కాబట్టి దయచేసి రాజకీయ పార్టీలకు అతీతంగా ఈ యొక్క జేఏసీ ఏర్పాటు చేయాలని నా యొక్క విన్నపం. దాంట్లో అనేక మంది యూత్ను, ముఖ్యంగా యూత్ను, యువకులను తీసుకోవాలి. ఉద్యమం ముందుకు పోవాలంటే ఈ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ద్వారా కూడా ఎస్సీ, ఎస్టీ, బీసీలకు చాలా అన్యాయం జరిగింది మిత్రులారా. గ్రూప్ 1లో కావచ్చు, గ్రూప్ 2లో కావచ్చు. నిజంగా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం సామాజిక న్యాయం చెప్తా ఉన్నారు, కానీ హైకోర్టులో ఎక్కడ చూసినా మొత్తం రెడ్డి సామాజిక వర్గాలకే వారు అవకాశం ఇస్తూ ఉన్నారు మిత్రులారా. నిజంగా మరి ఆయన చెప్పేది చిత్తశుద్ధి ఉంటే 42% రిజర్వేషన్ పక్కనే పెడితే మరి హైకోర్టులో కూడా ఇవ్వచ్చు కదా, ఎందుకు మీరు అవకాశాలు ఇవ్వట్లేదు? మా బీసీలకు కానీ, మా ఎస్సీలకు కానీ, మా ఎస్టీలకు కానీ ఈ వేదిక ద్వారా నేను తెలియజేస్తూ, అలాగే రాబోయే రోజుల్లో ఖచ్చితంగా బీసీ 42% మద్దతు పలికే పార్టీలనే ఈ అసోసియేషన్లో, ఈ జేఏసీలో తీసుకోవాలి. పార్టీలకు అతీతంగా కలిసి వచ్చి నిజంగా వాళ్ళకి చిత్తశుద్ధి ఉంటే పార్టీలలో ఉన్న ఎవరైనా కూడా ఆ పదవులకు రాజీనామా చేసి వస్తేనే వాళ్ళను చిత్తశుద్ధి ఉన్నదని మేము గమనిస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్.